నెల్లూరు గణేష్ ఘాట్ లో నిమజ్జన ఏర్పాట్లపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. గణేష్ ఘాట్ అభివృద్ధి పనులకు 80 లక్షల రూపాయల నిధులు విడుదల అయ్యాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రదేశం నుంచి ఎంతో అన్న ఉద్దేశంతో ఈ సమీక్ష పెట్టడం జరిగింది. మళ్ళీ ఏదైతే ఆ వినాయక చవితికి ఒక 10 రోజుల ముందు విస్తృతంగా ఆ రోజైతే అన్ని శాఖలతో, ఈ రోజైతే ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ, ముఖ్యంగా కార్పొరేషన్ విక్రమసింహపురి గణేశోత్సవ సమితి నగర కార్పొరేషన్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే ఈ యొక్క కార్పొరేషన్ నిధులు కానీ కార్పొరేషన్ అధికారుల సహాయ సహకారం కానీ దీంట్లో ఎంతో ఉంది. అదేవిధంగా ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి కొన్ని సూచనలు చేసింది. కార్పొరేషన్లో ఇప్పటికే నిధులు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా కార్పొరేషన్ ఎత్తిన ఆ భారం పడకూడదని చెప్పని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో, నుడా వీసీ గారితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఒక చిన్న వినపం, ఇట్లా బీజేపీకి కానివ్వండి, మన ఎమ్మెల్యే గారికి కానివ్వండి, ఇది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్. అదే చెప్పారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో గణేష్ ఘాట్ ఒక భాగం మాత్రమే. ఆయన మొన్న 1.60 ఇచ్చింది, 1.60 టెండర్ పిలిచేసాం. అది ఇంకా తెలుసా తెలియదు నాకు. మళ్ళీ ఇది కూడా వీసీ గారితో మాట్లాడి ఒక వారం 10 రోజులు, అదే కాదు నేను రోడ్డు పొంగుంది, ఆ రోడ్డు ఎంతవరకు తీసేసి ఎక్కడ చెడిపోయిందో కూడా ఎమ్మెల్యే గారు చెప్పండి. మీరు కూడా అందరూ చెప్తే అవి ఎంత తీసి ఎంతైనా కూడా ఎంతైనా అది నోడా చేస్తుంది, చేసి తీరుద్ది. ఇప్పుడు చదివాను, ఇక్కడి నుంచి మెట్లు అంటే అమ్మవారి తెప్పోత్సవానికి ఆనాడు ఎంతోమంది మంత్రులైనా అమ్మవారి తెప్పోత్సవానికి మన నెల్లూరుకి ఆమె గ్రామ దేవత. ఆ తెప్పోత్సవం కట్టేందుకు అవకాశం ఆ భగవంతుడు ఆ తల్లి నాకే ఇచ్చినందుకు నిజంగా పూర్వజన్మ సుకృతం. అది ఇప్పుడు అడుగున్నారు ఇక్కడి నుంచి అక్కడ దాకా కట్టమని. అది అవుతుందో లేదో, బట్ అయితే అక్కడ వరకు అయితే కట్టేదానికి ఓకే, నో ప్రాబ్లం. మిగతా కూడా ఎమ్మెల్యే గారు ఎలా చెప్తే అలా చేస్తాను, దాంట్లో అయితే డౌట్ లేదు. ఎందుకంటే ఆయన రూరల్ నియోజకవర్గం, వారు ఏది చెప్తే వారు 15 కోట్లు అవుతుంది అంటున్నారు. మేము ఎక్కువ ల్యాండ్లో చూస్తున్నాం, దాంట్లో సగం భాగం నోడా చేస్తుంది, చేసి తీరుతుంది. నెక్లెస్ రోడ్ని అందంగా చేయాలనేటువంటి కోరిక అయితే నాకుంది. ఆ కోరిక తీరాలని పూర్తిగా 15 కోట్లు కూడా నాకే పెట్టాలని. కానీ ల్యాండ్ చూస్తున్నాం, 2027 మార్చి ఏప్రిల్ వరకు ఖచ్చితంగా నేను ఈ పదవిలోనే ఉంటా. నెక్స్ట్ బాలకృష్ణ గారు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ అప్పటి వరకు అయితే ఈ పదవిలో ఉంటా. నా సోదరుడు చెప్పింది, దీన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఒక భాగమైనటువంటి గణేష్ ఘాట్ని తప్పకుండా తీర్చిదిద్దుతాం. వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో అంతకన్నా ఎమ్మెల్యే నాయకత్వంలో తీర్చిదిద్దుతానని మీకంతా కూడా హామీ ఇస్తున్నాను. ఇంకొకటి, వారిని ముందే అడిగాను, ఆ రోజు టైం లేక శంకుస్థాపన రాయి ఆ కింద దానికి వేసాం, అదేమంటారు గొట్టం ఉండాలి, దానికి కొంచెం పైన వేసుకునే పర్మిషన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నా. అదే రకంగా నుడా తరఫున ఎన్టీ రామారావు విగ్రహం క్యాన్సల్ చేయించున్నాం. అది మీరు చెప్తే దాన్ని కూడా ఇక్కడ పెట్టేదానికి సిద్ధం. ఇదేదో వాలిపోయి ఉంది, అది కూడా మీరు పర్మిషన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు శాసనసభ్యులు కాబట్టి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.